మనం సహాయం పొందాలంటే ఫస్ట్ దేవుని కనికరాన్ని పొందుకోవాలా. కరుణించు ప్రభువా మమ్మల్ని అని దేవుని అడగాల మనం. ఒకవేళ దేవుడు కనికరించకపోతే ఇంకేం చేయలేం. ఈ సమయంలో మరి ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. భక్తుడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనుభవపూర్వకంగా రాసినటువంటి మాటలు ఇవి. మనమందరం కూడా కృపాసనము యొద్దకు ఎట్లా చేరాలి అంటే ధైర్యముతో. కృపాసనము యొద్దకు ఎట్లా చేరాలి? ధైర్యముతో. ధైర్యంతో మనం ఎప్పుడు కృపాసనము యొద్దకు వెళ్తాము అంటే మనం దేవుని చేత కనికరింపబడినప్పుడు. మనమందరం దేవుని చేత కనికరింపబడినప్పుడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నామో, దేనికోసం చేస్తున్నామో ఒక రీజన్తో, ఒక కారణంతో మనం ప్రభుని అడుగుతాం. రీజన్ లేకుండా, కారణం లేకుండా ప్రభుని మనం అడుగుతామా? అడగం. ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది, ఒక అవగాహన ఉండి మనం దేవుని అడుగుతాం. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తే అప్పుడు మనము కృపాసనము యొద్దకు చేరుతాం. దేవుడు గాన కనికరించకపోతే మనం కృపాసనం యొద్దకు చేరలేము, మరియు మనకు దేవుని యొద్ద నుండి సహాయము రాదు. అందుకోసం దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని బట్టి దేవుడు కనికరించాలి. మనల్ని బట్టి దేవుడు కనికరించాలి. మన ప్రవర్తనలో అయినా, మన ఆలోచనలో అయినా, మన నడవడికలో అయినా, మన చూపులో అయినా, మన యొక్క జీవన విధానంలో అయినా, దేనిలో అయినా మనం కనికరింపబడాలి. కనికరింపబడితే తప్ప మనకు సహాయము రాదు. సహాయం రావాలంటే ఖచ్చితంగా దేవుని కనికరాన్ని మనము పొందుకోవాలా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది చెల్లా చెదురైపోయినారు. అనేక మంది దేవునికి దూరంగా ఉన్నప్పుడు ప్రజలందరిని చూసి కాపర్లేని గొర్రెల వాళ్ళే ఉంటే వాళ్ళని చూసి కనికరించి వాళ్ళకి అనేక సంగతులు ఆయన బోధించినాడు, అనేక సంగతులు తెలియపరిచినాడు. అక్కడున్న ప్రజలందరూ కనికరింపబడ్డారు కాబట్టి వారికి దేవుని వాక్యం సమృద్ధిగా అందింది. దేవుని రాజ్యపు మాటలు వారు విన్నారు. వాటితో పాటుగా వారికి ఆహారం కూడా లభించింది. అందుకోసం మనం కనికరింపబడాలా. కనికరం అనేది గానా లేకపోతే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మనం మోకరించినా మనకు సహాయము రాదు. ఎలా కనికరింపబడతాం అని అంటే కొందరు వ్యక్తులను చూసినప్పుడు మనకు దయ, జాలి, బాధ, వేదన మనకు కలుగుతుంది. కొంతమందిని చూసినప్పుడు కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య కలుగుతుంది. ఇంకొంతమందిని చూసినప్పుడు అహం కలుగుతుంది. ఇంకొంతమందిని చూసినప్పుడు ఇంకా చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల తలంపులు మన హృదయాలలో పుడతాయి. కానీ మనల్ని చూస్తే దేవునికి ఏం పుట్టాలి అంటే కనికరం పుట్టాలా. ఏం పుట్టాలి? కనికరం పుట్టాలా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, దేని కొరకంట? సమయోచితమైన సహాయం కొరకు. సమయోచితమైన సమయం అంటే మనం దేవుని చేత కనికరింపబడిన తర్వాత ఒక సమయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనకు కావాల్సినది. సమయం అనేది మన ఆధీనంలో లేదు, ప్రభు ఆధీనంలో ఉంది. ఈరోజు మనం ఏం తినాలా? ప్రభు ఆధీనంలో ఉంది. రేపేం తినాలి, రేపు ఎలా ఉండాలి, రేపు ఎలా జీవించాలి అన్నవి అన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉంటాయి.
ఏ టైంలో మనం ఏం చేయాలో ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకసారి ప్లాన్లు వేసుకుంటాం మనం, మార్నింగ్ ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, రాత్రి ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి అని ప్లాన్ వేసుకుంటాం. కానీ ఏదైతే ప్లాన్ వేసుకుని ఉంటావో అదే తప్పిపోయింటావు. ఏదైతే అనుకునేంటావో ఆ విషయంలోనే తప్పిపోయింటావు. కారణం ఏంటంటే మనం అనుకున్నది ఒకటైతే దేవుడు అనుకున్నది ఇంకొకటి ఉంటుంది. మానవుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా చేస్తానని దేవుడు లేఖనం ద్వారా చాలా సందర్భాల్లో ఆయన చెప్పినాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు. చెప్పాల్సింది చెప్పి దాన్ని నెరవేర్చినాడు. గట్టిగా చెప్పలోటి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. అందుకోసం మనం సహాయం పొందాలంటే ఫస్ట్ దేవుని కనికరాన్ని పొందుకోవాలా. కరుణించు ప్రభువా మమ్మల్ని అని దేవుని అడగాల మనం. ఒకవేళ దేవుడు కనికరించకపోతే ఇంకేం చేయలేం. ఫస్ట్ దేవుని కనికరాన్ని పొందుకోవాలా. మనం కనికరాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలా? ఏడవాలా. ఏం చేయాలా? ఏడవాలా. ఎట్లా ఏడుస్తావు? ఊరికే ఏడుస్తావా? బాధ వచ్చినప్పుడు ఏడవాలా. బాధ రకమైన ఏడ్చినావు అనుకో, ఆ ఏడుపుకి ఆ కన్నీటికి వాల్యూ ఉంటుందా? ఉండదు. కొంతమంది మనుషుల కనికరాన్ని పొందడం కోసం ఊరికే ఏడుస్తారు. భర్త దగ్గర ఏడుస్తారు, భార్య దగ్గర ఏడుస్తారు, స్నేహితుల దగ్గర ఏడుస్తారు, బంధువుల దగ్గర ఏడుస్తారు. ఎందుకోసం అంటే ఆ ఏడుపుని చూసి కనికరం రావాలా జనాలకు. అయ్యో ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఈమెకి ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఇతనికి ఎన్ని కష్టాలు వచ్చినాయో అని చూసి ఇతరులు ఏం కావాలా? కనికరం పుట్టాలా, వాళ్ళకి దయ పుట్టాలా. వెంటనే నీకున్న సమస్య నేను తీస్తలే అనాలా. యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏం చేసేవాళ్ళు ఉంటారు? యాక్టింగ్, నటన. మనం దేవుని దగ్గర ఆ పని చేయడానికి కుదరదు. మనం ఎట్లా ప్రార్థిస్తున్నా దేవునికి తెలుసు. మనస్ఫూర్తిగా అడుగుతున్నావా? దేవుని కనికరాన్ని పొందుకోవడం కోసం అడుగుతున్నావా? లబ్ధి కోసం అడుగుతున్నావా? దేనిని ఉద్దేశించి అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు? కారణం ఏంటి? రీజన్ ఏంటి? అన్ని పరిశీలిస్తాడు ఆయన. అన్ని పరిశీలిస్తాడు. కాబట్టి ఏది అడగాల, ఏది అడగకూడదు, ఏది అడిగితే కరెక్టు, ఏది అడిగితే కరెక్ట్ కాదు, అలాంటి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని కనికరాన్ని పొందుకుంటావు. గట్టిగా చెప్పలోటి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. కాబట్టి గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం ఎద్దకు చేరుదము. దేవుడు కనికరిస్తే ఇంకా ధైర్యంతో కృపాసనం ఎద్దకు పోతామా? పోతాం. ఖచ్చితంగా పోతాం. 100% వెళ్తాం. నా దేవుడు లేడా? నా ప్రభువు లేడా? నన్ను ఆశీర్వదించడా? ఈరోజు కాకపోతే రేపు ఆశీర్వదిస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వచ్చే వారం కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే 2 months కాకపోతే 1 year. ఒకరోజు నన్ను దీవిస్తాడు కదా అని దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. దేవుని కనికరం ఉంటే. దేవుని కనికరం లేకపోతే ఎప్పుడు జరుగుతుందో ఎవనికి తెలుసు? ఇలాంటి ఆలోచనలు వద్దు. అలాంటి ఆలోచనలు ఉంటే మనం దేవుని చేత కనికరింపబడే అవకాశము, ఆస్కారము ఉండదు. మనం ఎలా ఉన్నామో అలే ఉండాలా. ఎలా నడుచుకుంటున్నామో ఆధ్యాత్మికంగా అలాగే నడుచుకోవాలా. మన ప్రవర్తనలో కానీ మన నడవడికలో కానీ ఆధ్యాత్మికంగా చేంజ్ అవ్వకూడదు. దేవుని చేత కనికరింపబడాలి. దేవుని చేత కనికరింపబడితే సమయోచితమైన సమయం అంటే ఎప్పుడైనా కానీ నీకు రావాల్సింది, నీకు కావాల్సింది దేవుడు 100% ఇచ్చే సమయం ఒకరోజు ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం దేవుని చేత కనికరింపబడి సమయోచితమైన సమయాన్ని వెతుకుతూ మనము కృపాసనం యొద్దకు చేరాలని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నామంటే దానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి కృపాసనం యొద్దకు వెళ్తున్నాం. మనం డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోవం. మనం ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే వెళ్తాం. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా మీరు చేరలేరు. ఎవరి నామంలో ప్రార్థన చేయాలా చెప్పండి? యేసుక్రీస్తు నామంలో. అన్నీ చేసిన తర్వాత యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అని అనకపోతే ఆ ప్రార్థన గల్లంతుంగా, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, చేరదు, మధ్యలోనే అయిపోయింటుంది. అపవాది ఎత్తుకపోయింటాడు.
ఆ నామంలో నువ్వు చెయ్యకపోతే నువ్వు గంట సేపు చేసినా ఆ ప్రార్థనకి వాల్యూ లేదు, దానికి రికమెండేషన్ లేదంటే అప్లికేషన్ అనేది, ప్రార్థన అనేది, నీ యొక్క రిక్వెస్ట్ అనేది యేసు ద్వారా అడుగుతున్నానంటే యేసును చూసి నీ అప్లికేషన్ని దేవుడు సక్సెస్ఫుల్ చేస్తాడు. ఆయనను ఆధారం చేసుకునే వెళ్ళాలి. మనం డైరెక్ట్గా దేవుని దగ్గరికి మనము వెళ్ళలేం. మధ్యవర్తి ఉన్నాడు మనకి, యేసు ప్రభు మధ్యవర్తి మనకి ఉన్నాడు. ప్రభువా యేసు నామంలో మాకు ఇది ఇవ్వు అనే కనికరంతో కనికరింపబడి మనము దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సమయోచితమైనటువంటి సహాయం కొరకు మనం వేచి ఉందాం. తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలో ఏకీభవించాలా. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. ఎవ్వరు కూడా మౌనంగా ఉండడానికి వీలు లేదు. అందరు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు అడగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీకు కావలసినటువంటి దీవెనల ఆశీర్వాదాలు అవసరతలన్నింటినీ ఆయన సమకూర్చే దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నా.